అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. ఎకరాల వారీగా రైతు భరోసా వేస్తోంది. దీంతో మిగతా రైతులు ఆందోళన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో రైతు భరోసా నిలిపివేశారు. 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయలేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులు ఉన్నారు. ఇక అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. ఎకరాల వారీగా రైతు భరోసా వేస్తోంది. దీంతో మిగతా రైతులు ఆందోళన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో రైతు భరోసా నిలిపివేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా తీస్తారు. అయితే లివిల్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో రైతు భరోసా పేరు మీద మళ్ళొక్కసారి రైతాంగాన్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం నాట్లప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే ఇవాళ ఓట్లప్పుడు మాత్రమే రేవంత్ సర్కార్ ఇస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఇవాళ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు. రైతు భరోసా నిధులు కూడా అంతంత మాత్రంగానే జమ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. గత అనేక దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 19 నెలలు కావస్తుంది. అంటే 4 పంటలు ఇప్పటికే దాదాపు కూడా రైతులు దిగుబడి తీసుకున్నారు. కానీ అందులో కేవలం మొన్న కొంతమంది మాత్రమే రైతు భరోసా వేశారు. వాళ్ళ మళ్ళొక్కసారి రైతు భరోసా పేరు మీద తీవ్ర అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. అయితే ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో 9 మండలాల రైతులకు ఇప్పటికీ రైతు భరోసా ఎకరం ఉన్నవారు కావచ్చు, అర్ధెకరం ఉన్నవారు ఉంటే ఉన్నారు. ఎవరికి కూడా రైతు భరోసా నిధులు జమ కాలేదని చెప్పేసి కూడా ఆయా మండలాల రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సబితా రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఏదైతే 9 మండలాలకు సంబంధించిన మొత్తం కూడా రైతులకు సంబంధించిన డీటెయిల్స్ అబ్దుల్లాపూర్ మెట్టు, అయత్ నగర్, ఇబ్రాహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్ర నగర్, గండిపేట, షేర్లింగంపల్లి మండలాలకు సంబంధించిన 48,184 ఎకరాలకు గాను దాదాపు 36,220 మంది రైతులకు ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదని చెప్పేసి కూడా ఒక విజ్ఞాపన పత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు. తక్షణమే ఆయా రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి, లేని పక్షంలో పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. ఎందుకు ఈ విధంగా 9 మండలాలకు రైతు భరోసా వేయలేదో స్పష్టం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులకు సంబంధించి అధికారుల జాప్యం జరిగిందా లేదంటే ఇంకెక్కడైనా తప్పిదం జరిగిందా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొదట 15,000 ఎకరాకు ఇస్తామని చెప్పేసి వాళ్ళ తీరా కేవలం 12,000 మాత్రమే, అవి కూడా ఒక పంటకి ఇవ్వకుంటే ఇంకో పంట అంటే నాట్ల వరకు కాకుండా ఓట్ల వరకే అన్నట్టుగా ఇవాళ వివరిస్తున్న తీరుపై కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 48,184 ఎకరాలకు అంటే ఆల్మోస్ట్ 50,000 ఎకరాల వరకు కూడా ఇవాళ ఏదైతే రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల చాలామంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం, వ్యవసాయం చేసే పంటలకు మీరు రైతు బంధు ఇస్తానని చెప్పి గొప్పలు చెప్పారు. ఇవాళ మేము వ్యవసాయం చేస్తున్నాం, కూరగాయలు పండించుకుంటున్నాం, వరి పండించుకుంటున్నాం, ఇతర పంటలు అన్నీ పండించుకుంటున్నాం, కానీ మాకు ఎందుకు రైతు భరోసా ఇవ్వలేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా విషయంలో స్పష్టత లేదు. మొదట అందరికన్నారు, తర్వాత కొందరికన్నారు, తర్వాత ఎవరికేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకి 15,000 అని చెప్పి వాళ్ళ మాట తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 చొప్పున వేస్తున్నా 12,000 అయినా మా అందరి ఖాతాలో వేయాలని చెప్పేసి మాత్రం వారంతా డిమాండ్ చేస్తున్నారు. 48,184 మంది రైతులు ఆ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వ్యవసాయ స్టార్ట్ అయ్యే ముందే అంటే వానాకాలం పంటకు ముందు కావచ్చు, యాసంగి పంటకు ముందే రైతు బంధు జమ చేసి ఇవాళ ఆనాడు పెట్టుబడి సాయంగా
రైతాంగానికి అండగా ఉండేది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అంటే ఆల్రెడీ ఇవాళ వానాకాలం పంటలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికే కొంత వానలు లేట్ కావడంతో పంట ఏదైతే క్రాపింగ్ లేట్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా రైతు భరోసా నిధులు ఏకపోవడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇవాళ రైతుకు వ్యతిరేక ప్రభుత్వంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర వేసుకుంది. ఇప్పటికే దాదాపు ఒక్కో రైతుకి దాదాపు లక్షల్లో ఇవాళ ఈ రైతు ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుబడి ఉంది. ఆ రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీతో పాటు రైతు పెట్టుబడి సాయంకి ఇచ్చే రైతు భరోసా కావచ్చు, రైతు బోనస్ విషయంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. ఇవాళ మొత్తం పండించిన అన్ని పంటలకు క్వింటాల్కి రైతు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ కేవలం వడ్లు అన్నారు, తర్వాత సన్నవడ్లు అన్నారు. ఆ సన్నవడ్లకు కూడా ఇప్పటి వరకు రైతు బోనస్ చెల్లించలేదు, అది బోగస్గా మారిపోయిందని చెప్పేసి కూడా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 9 మండలాల రైతులు కూడా ఒకవేళ వేయకపోతే ఖచ్చితంగా తక్షణమే వారి ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ పైన కూడా నిరసనలు వ్యక్తం చేస్తాం, మేము పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పేసి కూడా రైతులు అల్టిమేట్ సంబంధించి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యిండు అండ్ ఎప్పటిలోపు రైతు భరోసా వేసేటువంటి అవకాశం ఉంది దీన్ని బట్టి చూస్తే? అయితే ఈ రైతు భరోసా నిధులు అందకపోవడంతో రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటే వారి దగ్గరికి వెళ్ళి స్పందన రాకపోవడంతో మాజీ మంత్రి సత్యేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా దీనిపై నేను రెక్టిఫై చేస్తాను, ఇది ఎందుకు జరిగింది, ఈ విధానానికి దానికి సంబంధించిన వివరాలు కూడా నేను అడిగి తెలుసుకుంటాను, అధికారుల నుంచి వివరాలు వచ్చిన తర్వాత అర్హులైన రైతుల అకౌంట్లో వేపించేందుకు నేను చూస్తానని చెప్పారు. కానీ గతంలో కూడా అనేక మార్లు చాలామంది రైతులు కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో ఇదే జరిగింది. మొదట మీకు అందరికీ నేనున్నానని చెప్పేసి హామీలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వంలోని పెద్దలు ఇచ్చారు, బ్యాంకు అధికారులు ఇచ్చారు. కానీ తీరా ఎవరికి కూడా వారి అకౌంట్లలో జమ కాలేదు. రుణమాఫీ విషయంలో ఇదో జరిగింది, రైతు బోనస్ విషయంలో ఇదో జరిగింది. కౌలు రైతుల విషయం అన్నీ కూడా రైతు ఎగ్గొట్టేందుకు మాత్రమే ఇలాంటి సాకులు చూపుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తుమ్మల నాగేశ్వరరావును కలిసినాం కనుక ఖచ్చితంగా 1-2 రోజులు మేము చూస్తాం, లేని పక్షంలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అయితే వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 9 మండలాల్లో రైతు భరోసా కూడా నిలిపివేసింది ప్రభుత్వం. అందుకు గాని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంచి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కలవడం జరిగింది, వినతి పత్రం అందించడం జరిగింది. రైతు భరోసా మాకు తొందరగా కావాలి, రైతులందరికీ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అండ్ దీన్ని రెక్టిఫై చేసేటువంటి ఛాన్సెస్ ఇంకా చూస్తామని చెప్పడం జరిగింది. కానీ క్లియర్గా ఈ డేట్న వేస్తామనేటువంటి అంశం అయితే ఇంకా తేలేదు. అండ్ మనం ఇంకా కూడా రైతు భరోసా ఎప్పటిలోపు ఆ 9 మండలాలకు వేస్తారనేటువంటి విషయం మనం కూడా వెయిట్ చేయాల్సిందే.